వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంపెనీస్ లో ఒక 10,000 ఇంజనీర్స్ తీసుకుని వాళ్ళందరికీ కూడా ఒక కొత్త ఏఐ మోడల్ కి యాక్సెస్ ఇచ్చారు. కొన్ని వీక్స్ అయిన తర్వాత ఆ ఇంజనీర్స్ ఏమన్నారో తెలుసా? ఈ కొత్త ఏఐ మోడల్ వల్ల నా వర్క్ ఎంత ట్రాన్స్ఫార్మ్ అయిపోయిందంటే ఇప్పుడు ఈ మోడల్ లేకపోతే నా చెయ్యో కాలో తీసేసినట్టు అనిపిస్తుంది నాకు అన్నారు. అండ్ ఆ కంపెనీ ఏంటో తెలుసా? ఎన్విడియా. సో అసలు ఈ కొత్త ఏఐ మోడల్ ఏంటి, అసలు దీని వల్ల ఏం చేంజ్ అవుతుంది, అండ్ యాజ్ అ స్టూడెంట్ గా నువ్వు దీని గురించి వరీ అవ్వాలా లేదంటే ఎక్సైట్ అవ్వాలా, అదే ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాం. అంతకంటే ముందు ఫస్ట్ అసలు ఏం చేంజ్ అయ్యింది అని క్లియర్ అర్థం కావాలి, ఎందుకంటే చాలా మందికి అసలు ఐడియానే లేదు. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ యూట్యూబ్ లో హైప్ అనే ఫీచర్ ఉంటుంది, సో వీడియోని హైప్ చేయండి, వీడియోని సపోర్ట్ చేయండి. మన టార్గెట్ వచ్చేసి 2 lakh హైప్ పాయింట్స్. ఎలా అయినా కానీ ఈ 2 lakh పాయింట్స్ హిట్ చేద్దాం మనం. రీసెంట్ గా ఓపెన్ ఏఐ వాళ్ళు ChatGPT 5.5 మోడల్ రిలీజ్ చేశారు 23rd April కి, ఎగ్జాక్ట్లీ 6 weeks ఆఫ్టర్ రిలీజింగ్ 5.4. అంటే ఒక్కసారి ఆలోచించు, మనకి 2023 లోపల ChatGPT 4 వచ్చినప్పుడు ఇది ఒక వన్స్ ఇన్ జనరేషన్ అడ్వాన్స్మెంట్ అన్నారు. అలాంటి అడ్వాన్స్మెంట్స్ ఇప్పుడు ఎవ్రీ 6 weeks ఒకసారి వస్తున్నాయి. అంటే ఇప్పుడు నువ్వు కాలేజ్ ఉన్నావు అంటే నువ్వు గ్రాడ్యుయేట్ అయ్యే టైం కల్లా ఇలాంటి అడ్వాన్స్మెంట్స్ ఇంకో 5 to 6 times రిలీజ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు నీకు అనిపిస్తుండొచ్చు, సరే వంశీ మార్కెట్ లో కొత్త ఏఐ మోడల్ వచ్చింది, ఇది మనకు కొత్త ఏం కాదు కదా, దీని గురించి తర్వాత తెలుసుకుంటాలే అని. అండ్ అలా ఆలోచించడం తప్పేం కాదు, బట్ అదే థింకింగ్ వల్ల థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కెరియర్ ఆపర్చునిటీస్ మిస్ అయిపోతున్నారు. పాత ChatGPT ఒక ఐటీ కంపెనీలో ఒక ఫ్రెషర్ లాగా అనుకో, దానికి వచ్చిన టాస్క్ ఇచ్చావంటే ఎవ్రీ సింగిల్ స్టెప్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ ఫైల్ ఓపెన్ చేయి, ఈ కోడ్ దగ్గర చూడు, అక్కడ మిస్టేక్ ఉంటే ఐడెంటిఫై చేయి, తర్వాత ఫిక్స్ చేయి, దాని తర్వాత సేవ్ చేయి అనుకుంటాం. బట్ అదే ఈ కొత్త మోడల్ ఒక ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్ లాంటిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చి దాని లోపల అథెంటికేషన్ కోడ్ లోపల ఇష్యూ ఉంది అంటే ఆటోమేటిక్ గా అదే ఫైల్స్ అని సెర్చ్ చేసుకుని ఎగ్జాక్ట్ ఇష్యూ ఎక్కడుందో ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేసి సేవ్ చేసి టెస్ట్ చేసుకుని మరి నీకు ఫైనల్ అవుట్పుట్ ఇస్తుంది. ఇలా ఆటోమేటిక్ గా దానికి అదే వర్క్ చేసుకునే ప్రాసెస్ ని ఓపెన్ ఏఐ వాళ్ళు ఏజెంటిక్ వర్క్ ఫ్లో అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ ఏఐ వర్క్ ఫ్లోస్ అంతా కూడా ఇదే ఉండబోతుంది అంటున్నారు. సో యాజ్ స్టూడెంట్ గా నువ్వు మార్కెట్ లోకి వెళ్ళక ముందే ఈ కొత్త మోడల్ తో నీకు ఎక్స్పీరియన్స్ రావాలి, దీంతో అసలు వర్క్ చేసి నీకు కొంచెం ఐడియా తెచ్చుకోవాలి అంటే నీ దగ్గర ఉన్న బేసిక్ ఫ్రీ వర్షన్ ఆఫ్ ChatGPT తో పాసిబుల్ కాదు. ఎందుకంటే ఈ 5.5 మోడల్ యాక్సెస్ చేయాలి అంటే నీకు ChatGPT వాళ్ళ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కావాలి. దాని కాస్ట్ ఎంత? 2,000 rupees per month. బట్ 2,000 rupees per month కట్టకుండా కూడా 5.5 మోడల్ ఎలా యాక్సెస్ చేయొచ్చు చెప్తారు క్లియర్ గా. రైట్ నౌ మన డేటా చూసుకుంటే ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ ఫర్ ఓపెన్ ఏఐ. అందుకనే వాళ్ళు ఇండియా కోసం ఒక సెపరేట్ ప్లాన్ కూడా తయారు చేశారు, అదే ChatGPT Go. దీని కాస్ట్ వచ్చేసి 399 rupees per month మాత్రమే. నువ్వు ఈ ప్లాన్ తీసుకుంటే కూడా నీకు ChatGPT 5.5 మోడల్ కి డైరెక్ట్ యాక్సెస్ రాదు నీకు. బట్ నీకు ఏం యాక్సెస్ వస్తుంది అంటే ఓపెన్ ఏఐ వాళ్ళ కోడెక్స్ అనే ప్లాట్ఫామ్ కి యాక్సెస్ వస్తుంది. ఈ కోడెక్స్ ప్లాట్ఫామ్ ద్వారా యూ కెన్ యూస్ 5.5 మోడల్. ఓపెన్ ఏఐ ChatGPT 5.5 మోడల్ వల్ల నీ కెరియర్ కి ఎలా అడ్వాంటేజ్ ఉంటుందో చెప్పే ముందు ఈ మోడల్ ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వీక్నెసెస్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా మన ఛానల్ లోపల ఆనెస్ట్ పిక్చర్ ఆఫ్ ఏఐ జాబ్స్ ఇన్ 2026 అనే వీడియో చేసాం. ఆ వీడియో లోపల ఏఐ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఏఐ ఇప్పుడు ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రిప్లేస్ చేయదో క్లియర్ డిస్కస్ చేసుకున్నాము. దాంట్లో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇక్కడ కూడా వెరీ క్లియర్ గా కనిపిస్తుంది. ప్రస్తుతానికి యూట్యూబ్ లోపల ఎవరిని చూసినా కూడా ChatGPT 5.5 కంటే పవర్ఫుల్ మోడల్ ఇంకోటి లేదు అని అంటున్నారు. బట్ మీకు చెప్పండి ఏంటంటే ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఆర్టిఫిషియల్ అనాలిసిస్ అని ఎవరైతే ఏఐ మోడల్స్ ని బెంచ్ మార్క్ చేస్తారో పర్ఫార్మెన్స్ కోసము, వాళ్ళు చెక్ చేసిన దాని ప్రకారంగా ChatGPT 5.5 మోడల్ 86% ఆఫ్ ద టైం హల్యూసినేట్ చేస్తుంది ఆన్ డిఫికల్ట్ టాస్క్స్. మనం వీడియోని కంటిన్యూ చేసే ముందు నీతో నీ ఫ్యూచర్ గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రైట్ నౌ నువ్వు ఈ వీడియో చూసే కొద్దీ బయట ఏఐ వల్ల కంప్లీట్ గా వరల్డ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇప్పటిదాకా చాలా మంది అంటున్నారు కదా ఏఐ వచ్చేస్తుంది అని. అది కంప్లీట్లీ తప్పు. ఏఐ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఎవరికైతే ఏఐ ఎలా పనిచేస్తుందో, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేసి అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఈ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో బయట మార్కెట్ లో వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ వస్తున్నాయి. అండ్ మెయిన్ గా లే ఆఫ్స్ అవ్వకుండా వాళ్ళ జాబ్స్ సెక్యూర్ గా ఉంటున్నాయి. నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయినా, ఫ్రెషర్ అయినా, జాబ్ సీకర్ అయినా, రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, అసలు RAG సిస్టమ్స్ అంటే ఏంటి, అండ్ ఒక ఏఐ ఏజెంట్ ని బిల్డ్ చేయగలుగుతావా? ఈ క్వశ్చన్స్ లో వేటికైనా కూడా నీ ఆన్సర్ నో అయితే ఆ జాబ్ నీకు ఇవ్వకుండా వేరే ఇంకెవరికైనా ఇచ్చేస్తారు. అండ్ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే నీకు ఆల్రెడీ ఇంకా క్లియర్ గా తెలుసు, ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా ఏఐ ని యూజ్ చేసుకుని వాళ్ళ అవుట్పుట్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి టైం లోపల నీకు ఏఐ మీద నాలెడ్జ్ లేదంటే ఐదర్ ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో నేను రిప్లేస్ చేస్తారు, లేదంటే నెక్స్ట్ లే ఆఫ్స్ లిస్ట్ లోపల నీ పేరు యాడ్ చేస్తారు. అందుకే నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవడానికి సైనో హబ్ జనరేటివ్ ఏఐ అండ్ ఏఐ ఏజెంట్స్ కోర్స్ లోపల జాయిన్ అవ్వు. అండ్ ఈ కోర్స్ అర్థం కావడానికి నీకు ప్రీవియస్ గా మెషిన్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అక్కర్లేదు, అండ్ మెయిన్ గా నీకు ప్రీవియస్ గా ఎటువంటి ఏఐ నాలెడ్జ్ లేకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఈ కోర్స్ లోపల ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేర్పిస్తారు. అండ్ ఈ కోర్స్ అయిపోయే టైం కల్లా నీకు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, ChatGPT ఎలా పనిచేస్తుంది, నువ్వు ChatGPT ను క్వశ్చన్ అడిగినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏమవుతుంది, RAG సిస్టమ్స్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి, అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నిటి మీద కంప్లీట్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నువ్వు ఐటీ డొమైన్ అయినా, కోర్ డొమైన్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, సపోర్ట్ రోల్ అయినా,
స్టూడెంట్ అయినా, గ్రాడ్యుయేట్ అయినా, ఫ్రెషర్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా ఈ మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే ఈ ఏఐ సర్టిఫికేషన్ కోర్స్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎ వెరీ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం కింద డిస్క్రిప్షన్ లోపల అండ్ పిన్ కామెంట్స్ లోపల 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ నేను యాడ్ చేస్తాను. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి అండ్ ఏఐ రెడీ అవ్వడానికి కింద కోర్స్ లింక్ క్లిక్ చేసి ఇప్పుడే ఎన్రోల్ అయిపో. ఎన్రోల్ అయిన తర్వాత కోర్స్ డీటెయిల్స్ అండ్ క్రెడెన్షియల్స్ ఈ రెండు కూడా నీ ఈమెయిల్ కి అండ్ వాట్సాప్ కి వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ఆఫర్ ఎక్స్పైర్ అవ్వక ముందే కింద డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ అయిపోయి నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకో. హెల్యూసినేషన్ అంటే మీనింగ్ తెలుసా? దానికి ఒక డిఫికల్ట్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు దానికి ఆన్సర్ తెలియకపోతే తెలీదు అని కాకుండా కాన్ఫిడెంట్ గా తప్ప ఆన్సర్ చెప్తారు, మనం కూర్చుని వైవాలో చేసేలాగా. అండ్ ఎప్పుడైతే వాళ్ళు ChatGPT ని అండ్ క్లాడ్ ని కంపేర్ చేశారో ఈ హెల్యూసినేషన్ టెస్ట్ లోపల ChatGPT పర్సెంటేజ్ వచ్చేసి 86% అండ్ క్లాడ్ పర్సెంటేజ్ వచ్చేసి 36%. సో ఈ కొత్త మోడల్ ఏదైతే ఉందో సింపుల్ కోడింగ్ టాస్క్ గానీ, డీబగింగ్ కోసం గానీ, రీసెర్చ్ పర్పసెస్ కోసం గానీ ఇలాంటి వాటికైతే బాగా పనిచేస్తుంది. కానీ కొంచెం డేటా క్రిటికల్ ఇన్ఫర్మేషన్, మెడికల్ ఇన్ఫర్మేషన్ లేకపోతే కొంచెం థింకింగ్ ఎఫర్ట్ పడేది, కాంప్లెక్స్ క్వశ్చన్స్ అడిగే ప్లేసెస్ దగ్గర 8 out of 10 times అది తప్ప ఆన్సర్ వెరీ కాన్ఫిడెంట్ గా ఇచ్చేస్తుంది అనమాట. అందుకనే ఈ ఛానల్ లో ముందు కూడా చెప్పాను, నేను ఏఐ టూల్స్ యూజ్ చేస్తున్నప్పుడు దాని కింద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గానీ, దాని కింద టెక్నాలజీ గానీ ఇది కూడా నీకు కంప్లీట్ ఐడియా ఉండాలి. బట్ జస్ట్ ఇన్ కేస్ నీకు ఐడియా లేదు అంటే ఆ ఇచ్చిన ఆన్సర్ అది కరెక్టా తప్ప అని చెప్పేసి నీకు కూడా ఐడియా లేకుండా పోతుంది. కరెంట్ గా ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో అసలు ఏమవుతుందో ఫుల్ పిక్చర్ ఇస్తా చూడు, వెరీ క్లియర్ గా విను. TCS రీసెంట్ గా 26,000 పీపుల్ తీసేసింది. చాలా మంది ఫ్రెషర్స్ 2 years కంటే పైననే వాళ్ళ జాయినింగ్ లెటర్స్ కోసం, ఆఫర్ లెటర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మన పాత మోడల్ ఏదైతే ఉందో ఐటీ కంపెనీస్ బల్క్ లో హైర్ చేసేసుకుని కంపెనీలోకి వచ్చిన ట్రైనింగ్ ఇచ్చుకుని తర్వాత జాబ్ అలొకేట్ చేసేది, ఆ మోడల్ కంప్లీట్ గా ఏఐ వల్ల పడిపోతుంది. ఎందుకంటే ఫ్రెషర్స్ కి ఏవైతే సింపుల్ టాస్క్ ఇచ్చేవాళ్ళు, బేసిక్ వర్క్ ఇచ్చేవాళ్ళు, ఈ బేసిక్ వర్క్ అంతా కూడా ఏఐ సింపుల్ గా మినిట్స్ చేయగలుగుతుంది. ఈ స్టోరీ మనందరికీ తెలిసిందే. అండ్ ఇదే స్టోరీ ప్రతి ఒక్కరు మీడియా లోపల, న్యూస్ లోపల వేసి ప్రతి ఒక్క స్టూడెంట్ ని భయపెడుతూనే ఉన్నారు. బట్ మీ అందరికి తెలియని స్టోరీ ఏంటంటే ఆంథ్రోపిక్ కంపెనీ వాళ్ళు ఎవరైతే క్లాడ్ ని తయారు చేశారో వాళ్ళు రీసెంట్ గా ఇన్ఫోసిస్ తో పార్ట్నర్ అయ్యారు. ఓపెన్ ఏఐ వాళ్ళు ChatGPT తయారు చేసిన కంపెనీ TCS తో పార్ట్నర్ అయ్యింది. ఎందుకంటే ఆ కంపెనీస్ లో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఈ ఏఐ మోడల్స్ ని ఇచ్చి వాటి మీద వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళ అవుట్పుట్ అండ్ వాళ్ళ ఎఫిషియన్సీ రెండు ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ కరెంట్ మార్కెట్ గురించి నీకు ఏం ఐడియా ఉండాలంటే ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ జాబ్స్ ని రిప్లేస్ చేయట్లేదు. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే ఏఐ తో వర్క్ చేయడం అలవాటు చేసుకున్నారో వాళ్ళు వేరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ రిప్లేస్ చేస్తున్నారు. మనం రీసెంట్ గా నాస్కామ్ వాళ్ళ డేటా చూసుకుంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇండియాకి నెక్స్ట్ ఇయర్ లోపల 1.2 million ఏఐ ఇంజనీర్స్ కావాలి అంటున్నారు. కరెంట్ గా నంబర్ ఎంత ఉందో తెలుసా? 4 lakh పీపుల్. అంటే మనకి 12 lakh ఇంజనీర్స్ అవసరం ఉంటే ప్రస్తుతానికి మన దగ్గర ఓన్లీ 4 lakh పీపుల్ మాత్రమే ఉన్నారు. అంటే డిమాండ్ ఇస్ 3 times మోర్ దాన్ ది సప్లై. సో మార్కెట్ లోపల ఒక పక్కన అందరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ పడిపోతున్నాయి భయపడుతున్నారు. ఇంకో సైడ్ లో ఏఐ మీద ఏవైతే జాబ్స్ ఉన్నాయో, ఏఐ మీద అయితే రిక్వైర్మెంట్ ఉందో అది ఫుల్ఫిల్ చేయడానికి ఆ డిమాండ్ కి అసలు సప్లై లేదు. సో ఈ ఆపర్చునిటీని నువ్వు మిస్ చేసుకోవద్దు అంటే వాట్ యూ హావ్ టు డూ ఇస్ యూ హావ్ టు గెట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ దీస్ న్యూ మోడల్స్. ఈ ఏఐ మోడల్స్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ నువ్వు వాటితో పాటు అడాప్ట్ అవుతూ రావాలి. నీకున్న స్కిల్స్ తోటి నువ్వైతే ఆ ప్రాజెక్ట్ ఎలా చేస్తావు అదే ఏఐ తో చేపియాలి అంటే అప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తావు. నువ్వు దానికి కరెక్ట్ ప్రాంప్ట్ ఇవ్వగలుగుతున్నావా లేదా, దానికి ఉన్న ఏజెంటిక్ కేపబిలిటీస్ ని నువ్వు ఫుల్ గా యూటిలైజ్ చేసుకోగలుగుతున్నావా లేదా. రేపు మార్కెట్ లో 1,00,000 మంది ఫ్రెషర్స్ తో నువ్వు కంపీట్ చేస్తున్నప్పుడు ఒక హైరింగ్ మేనేజర్ నీ రెజ్యూమే చూడగానే ఏ స్కిల్స్ అయితే వాళ్ళ కంపెనీ మొత్తం కూడా ట్రైన్ అవుతుందో అండ్ డిమాండ్ కోసం వెయిట్ చేస్తుందో ఆ స్కిల్స్ నేను ఆల్రెడీ ఉన్నాయి అంటే నేను హైర్ చేసుకోవడం అనేది వెరీ సింపుల్ టాస్క్ అయిపోతుంది. రైట్ నౌ ఐటీ ఇండస్ట్రీ ఎప్పుడు లేనంత స్పీడ్ లో ఎవాల్వ్ అవుతుంది. ఇలాంటి టైమ్స్ లోపల మనం కూడా ఏఐ తో అడాప్ట్ అవ్వగలిగామంటే ఇది ఒక వెరీ ఎక్సైటింగ్ టైం అనిపిస్తుంది. నీకు అడాప్ట్ కాలేకపోయామా, ఇదే ఎక్సైటింగ్ పీరియడ్ మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ టెరిఫైయింగ్ పీరియడ్స్ అనిపిస్తుంది. సో వీడియో అయిపోక ముందు ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, సైనోహబ్ జనరేటివ్ ఏఐ అండ్ ఏఐ ఏజెంట్స్ కోర్స్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో ఉంటుంది. ఈ కోర్స్ లోపల అసలు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అండ్ ఏఐ ఏజెంట్స్ అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ నేర్పిస్తారు. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి కింద కోర్స్ ఆఫర్ అయిపోక ముందే డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి కోర్స్ ఎన్రోల్ అయిపో. నీకేమనిపిస్తుంది, ఏఐ వల్ల సాఫ్ట్వేర్ జాబ్స్ ఎలా చేంజ్ అవుతాయి అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పు. వీడియో నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని సపోర్ట్ చేయడానికి, ఛానల్ సపోర్ట్ చేయడానికి కింద హైప్ ఆప్షన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.